హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. రెండు రాష్ట్రాల్లో టెట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మీ అందరికీ ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ సేకరణ అనే అంశానికి సంబంధించి అర్థమెటిక్ మీన్ అనే టాపిక్లో అర్థమెటిక్ మీన్ అంక మధ్యమ సగటు అనే అంశానికి సంబంధించి తెలంగాణలో, ఏపీలో టెట్ డిఎస్సిలో ఏ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నారో ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్స్ అన్నిటినీ కూడా నీట్గా అనాలిసిస్ చేసి టాప్ మోస్ట్ మోడల్స్ని నేను ఇక్కడ ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఒక 11-12 మోడల్స్కి సంబంధించి ఒక్కొక్క మోడల్కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం నేను చెప్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆ మోడల్కి సంబంధించి ఇంకొక కొన్ని నెంబర్స్ని మీరు అడిషనల్గా యాడ్ చేసుకుంటూ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లమ్ను చెప్తూ వెళ్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. షార్ట్ కట్స్ అవసరమైన దగ్గర షార్ట్ కట్స్ చెప్తాను, అవసరం లేని దగ్గర ఫార్ములాను బేస్ చేసుకొని చెప్తూ ఉంటాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనం చేసే వీడియోస్ ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అన్న బూస్టింగ్తో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి వాటన్నిటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి అనే ప్లేలిస్ట్ నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ను ఓపెన్ చేయండి. అందులో మ్యాథ్స్ క్లాసెస్ కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది, అవి కూడా వినే ప్రయత్నం చేయండి. ప్రతి క్లాసు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అర్థమెటిక్ మీన్, అంకగణిత మధ్యమానికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ మీన్ని యావరేజ్ అన్న అనొచ్చు, లేదనంటే మీన్ అయినా అనొచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే. అర్థమెటిక్ మీన్కే యావరేజ్, అలానే మీన్ అనే ఇతర పేర్లు. తెలుగులో అంకగణిత మధ్యమం అన్న అనొచ్చు, సగటు అన్న అనొచ్చు, సరాసరి అన్న అంకగణిత మధ్యమమే. సరాసరి అన్న ఒకటే. ఈ మూడిటికి ఫార్ములా ఏంటి? ఈ మూడింటిని మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఒకసారి టెట్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంకగణిత మధ్యమాన్ని ఏ అక్షరంతో మనం సూచిస్తాం, డినోట్ చేస్తాం. అలానే బాహుళకాన్ని దేంతో డినోట్ చేస్తాం, మధ్యగతాన్ని దేంతో మనం డినోట్ చేస్తాం అనే విషయాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. అంకగణిత మధ్యమ లేదా సగటు లేదా సరాసరి. అర్థమెటిక్ మీన్ యావరేజ్ లేదా మీన్ అని కూడా అంటారని తెలుసు కదా. దాన్ని ఎక్స్ బార్తో మనం డినోట్ చేస్తాం. ఫార్ములా వచ్చేసరికి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది అర్థమెటిక్ మీన్కి సంబంధించిన అంకగణిత మధ్యమానికి సంబంధించిన ఫార్ములా. ఇంగ్లీష్లో వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ఓ అని అంటే నేను షార్ట్కట్లో నెంబర్ అనే షార్ట్కట్లో ఎన్ఓ అని రాశాను. మీరు కూడా ఎన్ఓ నో అనుకోకండి. ఎన్ఓ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అర్థం. ఇంతవరకు అన్ని అర్థమెటిక్ మీన్కి సంబంధించిన 3 పేర్లు. అలానే అర్థమెటిక్ మీన్ని లేదంటే యావరేజ్ని లేదా మీన్ని ఎక్స్ బార్తో మనం డినోట్ చేస్తాం, సూచిస్తాం. ఫార్ములా వచ్చేసరికి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇంగ్లీష్లో వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఆధారంగా మనం చాలా ప్రాబ్లమ్స్ చేయాలి. కాబట్టి ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ 11, 15, 21, 9. అంటే ఇక్కడ రాసులు ఏమి ఇచ్చారు? అబ్జర్వేషన్స్ 11, 15, 21, 9. మనకి ఫార్ములా ఏంటి? మీన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తామని తెలుసు కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్
అంటే రాసుల మొత్తం, రాసులు ఏమేంటి, రాసులు వచ్చేసరికి 11, 15, 21, 9 వీటి మొత్తము బై రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4 ఉన్నాయి. కాబట్టి బై 4. అర్థమైంది అనుకుంటాను నేను ఎలా రాశాను. ఫార్ములా ముందే రాస్తాను, ప్రతిసారి ఫార్ములా రాయడానికి మనకి టైం వేస్ట్ కాబట్టి ఫస్టే రాశాను. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన రాసుల మొత్తాన్ని కూడా కూడటమే, యాడ్ చేయడం. మొత్తం అంటే మనం కలుపుతాం కదా, కూడటమే కదా. కాబట్టి ఇచ్చిన రాసుల మొత్తాన్ని నేను యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని రాసులు ఇచ్చారు. క్వశ్చన్లో 4 రాసులే కదా ఇచ్చింది, 4 అబ్జర్వేషన్సే కదా, 11, 15, 21, 9. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. వీటిని సింప్లిఫై చేసేటప్పుడు మనం ఎడిషన్స్ చాలా సింపుల్గా చేసే విధంగా లింక్ చేసుకోవాలి. ఇది చూడండి, ఈ రెండింటిని లింక్ చేస్తే 21 + 9 అంత 30. ఈ రెండింటిని లింక్ చేస్తే 11 + 15 26. 26 + 30 56/4. 14 టేబుల్తో 14 4s కదా, అంటే 4 14s 56. ఇప్పుడు యావరేజ్ ఎంత వచ్చింది మనకి, 14 ఆన్సర్ అవుతుంది. 14 అనేది ఆన్సర్. ఇది జస్ట్ బేసిక్ లెవెల్ అండి. ఫార్ములా కోసం ఇచ్చే క్వశ్చన్ ఇది అంతే. ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్. నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను, వీడియో స్టార్టింగ్లోనే ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తానని. ఈ క్వశ్చన్ మనం ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశం మీదే ఈ ప్రాబ్లం. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం అంటే ఇచ్చిన రాసుల మొత్తాన్ని కూడా కూడాలి మనం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల సంఖ్య అంటే ప్రశ్నలో ఎన్ని రాసులు ఇచ్చారు, ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 4 ఇచ్చారు కాబట్టి 4. మనం సింప్లిఫై చేస్తే x బార్ ఈక్వల్ టు 14 ఆన్సర్ వచ్చింది. మీన్ అన్నా, యావరేజ్ అన్నా, తర్వాత అర్థమెటిక్ మీన్ అన్నా మొత్తం ఒకటే, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 5 హోల్ నెంబర్స్. మొదటి 5 పూర్ణాంకాల సగటు కనుగొనము. ఇక్కడ రాసులు ఏమైనా ఇచ్చారా, ఇవ్వాల, కానీ ఒక హింట్ ఇచ్చారు చూడండి, ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ అని. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ డైరెక్ట్గా అబ్జర్వేషన్స్ ఏమీ ఇవ్వలేదు, కానీ హింట్ ఇచ్చారు. ఏమని, ఫస్ట్ 5 హోల్ నెంబర్స్, మొదటి 5 పూర్ణాంకాల సగటు కనుక్కోమన్నారు. ఇప్పుడు హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0, 1, 2, 3, 4, 5 కదా అడిగింది. 5 యొక్క సగటు. సగటు అంటే ఏంటి, రాసుల మొత్తం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఎంత, 5. ఇంకా నువ్వు వీటన్నిటిని లెక్కేయాలి పనిలా, 1 2 3 4 5 అని లెక్కేయాల్సిన పనిలా. మనం రాసింది ఫస్ట్ 5 హోల్ నెంబర్సే కదా. ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకో, 1 2 3 4 5 వరకు రాసేవాళ్ళం. అర్థమైంది అనుకుంటున్నా. ఇక ఫస్ట్ అనే వాటిని లాస్ట్లో కొన్ని చెప్తా. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని, ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ అని, ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అని, ఇవన్నీ కూడా అడగొచ్చు. ప్రైమ్ నెంబర్స్ అడుగుతారు, ఫ్యాక్టర్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మ్యాథ్స్లో కంపల్సరీగా ఈ టాపిక్ నేర్చుకున్నది దీంతోనే మనకు కంప్లీట్ అవ్వదు, మిగిలిన టాపిక్స్ నేర్చుకోవడానికి కూడా యూస్ అవుతుంది. నార్మల్గా అయితే హోల్ నెంబర్స్ అనేది, పూర్ణాంకాలు అనేది నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థలోది భాగం. మనకు అక్కడ తెలిస్తేనే ఇక్కడ సింపుల్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్టే, ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వెళ్దాం. హోల్ నెంబర్స్, ఫస్ట్ హోల్ నెంబర్స్ అడిగారు కదా, ఎంతో చూడండి. ఇక్కడ 0 + 1 1, 1 + 2 3, 3 + 3 6 + 4 10, 10/5 క్యాన్సిల్ చేస్తే 5 1s 5 2s అంటే x బార్ ఈక్వల్ టు 2 ఆన్సర్ అవుతుంది. x బార్ ఈక్వల్ టు 2 ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాం. ఇక్కడ మనకి రాసుల డైరెక్ట్గా ఇవ్వాల, అబ్జర్వేషన్స్ని డైరెక్ట్గా ఇవ్వాల. ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ రాసుకున్నాం. మనకి ఫార్ములా తెలుసు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్యనే. ఆ 5 మనం కూడా బై ఎన్ని రాసులు ఉన్నాయంటే 5 కాబట్టి 5. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కొద్దిగా జాగ్రత్త చూడండి. ఏముంది సార్ జాగ్రత్త చూడడానికి, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా అని అనుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ కూడా నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది 3వ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఏ క్రికెటర్ స్కోర్స్ ద ఫాలోయింగ్ రన్స్ ఇన్ 8 innings 58 76 40 35 46 45 0 100.
ఫైండ్ ద మీన్ స్కోర్. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో ఈ క్రింది పరుగులు చేశారు: 58, 76, 40, 35, 46, 55, 0, 100 అయినా సగటు పరుగులు కనుగొనము. సగటు పరుగులు కనుగొనము. ఇక్కడ సగటుని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. అక్కడ ఎన్ని పరుగులు చేశారు చూడండి. ఫస్ట్ 58 ప్లస్ 76 అంతే కదా. ఇవే రాసులు అంటే, అబ్జర్వేషన్స్ అన్నట్టు ఇవే. రన్స్, తర్వాత హైట్స్, వెయిట్స్, ఇవన్నీ కూడా ఇదే. కాబట్టి ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జీరో రాసుకోవాలా లేదా అనే డౌట్ ఉంటుంది చాలామందికి. జీరో రాయాలా లేదా అని. కంపల్సరీగా జీరో రాయాలి. అదేంటి సార్ ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎంతో కొంత ఉంది, జీరో అంటే ఏం లేదన్నట్లు కదా, జీరోకి వాల్యూ లేదు కదా, జీరో రాయాల్సిన అవసరం ఏంటి? జీరో రాయకపోతే ఖచ్చితంగా ఆన్సర్ తప్పు వస్తుంది. జీరో రాయాల్సిందే. వాడు ఆడాడు, క్రికెట్ వెళ్ళి ఆడాడు, కాకపోతే డక్అవుట్ అయిపోయాడు, అంటే రన్స్ ఏమి చేయకుండా అవుట్ అయ్యాడు. కాబట్టి 8 ఇన్నింగ్స్ మనం స్కోర్ వేయాల్సిందే. 7th ఇన్నింగ్స్ స్కోర్ 0, డక్అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో 58, 76, 40 ఎలాగైతే రన్స్ వేశారో 7th మ్యాచ్కి వచ్చేసరికి డక్అవుట్ అయ్యాడు అంతే. దీన్ని మనం వేయకూడదు అని కాదు, గుర్తుపెట్టుకోండి. 0 అని కూడా మనకు పరిగణలోకి తీసుకోవాలి. రాసుల మొత్తం దగ్గర 0 కూడా రాయాలి. కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను కదా, ఎక్కడనంటే ఇక్కడే. 0 రాసుకోవాలా లేదా అని కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే 0ని రాసుకోకుండా 7 అబ్జర్వేషన్స్ కాబట్టి ఇవన్నీ రాసి, అంటే 0ని తీసేస్తారు, ఒక అబ్జర్వేషన్ కూడా, ఒక రాశిని కూడా తీసేస్తారు. అప్పుడు ఇక్కడ 8 కదా, 8 కాస్త 7 వేస్తారు డినామినేటర్లో, అంటే హారంలో. ఇక్కడ 7 వేసేసి పైన ఆ 7కి సంబంధించిన రాసులన్నిటిని కూడా కొడతారు. అలా తప్పండి, గుర్తుపెట్టుకోండి. 8 మనం రాసుకోవాల్సిందే. వర్షపాతానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. నేను ఈ తర్వాత సీక్వెంట్గా చెప్పుకుంటూ వెళ్తానని చెప్పాను కదా ఆర్డర్లో, అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? క్రికెటర్ గ్రౌండ్లోకి వెళ్ళారు, ఒకవేళ క్వశ్చన్ కనుక అతను మొత్తం 10 మ్యాచ్ల్లో ఉండి 8 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. ఒకవేళ 10 మ్యాచెస్లో అతన్ని తీసుకున్నారు టీము, కానీ అతను ఆడింది 8 ఇన్నింగ్సే అంటే అప్పుడు ఆ 2 ఇన్నింగ్స్ అతను ఆడు కాబట్టి అస్సలు గ్రౌండ్లో దిగలేదు. కాబట్టి ఆ 2 ఇన్నింగ్స్ రాయాల్సిన పనిలా రాయకుండా 8 రాసి ఆ 8 ఇన్నింగ్స్లో. మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ చెప్తాను చూడండి. ఒక క్రికెటరు 10 గేమ్లో ఉన్నాడు. ఒక క్రికెట్ టీం అనేది క్రికెటర్ని 10 గేమ్స్లో తీసుకున్నారు. కానీ అతను ఆడింది ఎన్ని ఇన్నింగ్స్? 8 ఇన్నింగ్సే. ఆడింది 8 ఇన్నింగ్సే. అప్పుడు నువ్వేం చేయాలి? 8 ఇన్నింగ్స్లో చేసిన స్కోరు మొత్తము రాసుల సంఖ్య 8 వేయాలి. ఆ 2 ఇన్నింగ్స్లో అసలు అతను ఆడాడా? గ్రౌండ్లోకే దిగల, అస్సలు ఆడలా. కాబట్టి ఆ 2 ఇన్నింగ్స్ని తీసుకోవాల్సిన పనిలా, అంతే కదా. మనం మ్యాచెస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి. విరాట్ కోహ్లీ ఇప్పుడు జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పటికీ కొన్ని లక్షల గేమ్లు జరుగుంటాయి క్రికెట్లో. లక్షల గేమ్, ప్రతి గేమ్లో అతను ఆడే టైంలోనే కదా గేమ్ జరిగిందని చెప్పి అన్ని గేమ్స్ చూడను కదా. అతను గ్రౌండ్లో దిగి ఎన్ని గేమ్స్ అయితే ఆడతాడో వాటికే మనం యావరేజ్ చూస్తాం, వాటికే సగటు చూస్తాం. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొకసారి ఫైనల్గా చెప్పి నేను ముగిస్తాను. ఎందుకనంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసేది, చిన్నదిలాగే ఉంటుంది, కన్ఫ్యూజ్ చేసేది. కాబట్టి ఇంకొకసారి చెప్పి నేను ముగిస్తాను. క్వశ్చన్లో ఒక ఆటగాడు 8 ఇన్నింగ్స్లో ఆడాడని, పరుగులు చేశాడని ఇచ్చేసాడు. అంటే 8 ఇన్నింగ్స్లో అతను పాల్గొన్నాడు. ఇది 0 ఏంటి? అతను గ్రౌండ్లోకి దిగాడు బ్యాట్ పట్టుకొని, కానీ డక్అవుట్ అయిపోయాడు. ఆడినట్టే కదా లెక్క. అలా కాకుండా రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఒక క్రికెటరు 10 అనే కాదు, 20 అయినా 25 అయినా ఏదైనా పర్లా 10 గేమ్స్లో ఇప్పుడు బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా. ఇప్పుడు 11 ప్లేయర్స్ మాత్రమే క్రికెట్ ఆడతారు. మిగిలిన 5-6 ఎక్స్ట్రా ప్లేయర్స్గా తీసుకుంటారు కదా, వాళ్ళు బెంచ్ మీదే ఉంటారు. వాళ్ళు ఆ గేమ్ ఆడినట్లు కాదు, అప్పుడు వాళ్ళు ఆ ఇన్నింగ్స్ ఆడినట్లుగా మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ప్లేయర్ ఉన్నాడండి, ఏ అనే ప్లేయర్ ఉన్నాడు. ఏ అనే ప్లేయర్ క్రికెట్ టీంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత 10 గేమ్స్లో అతన్ని తీసుకున్నాడు. అయితే అతను 5 గేములు మాత్రమే ఆడాడు, 5 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. ఇప్పుడు మనం యావరేజ్ చూడాలి అని అంటే మొత్తం 10కి చూడకూడదు, 5కే చూడాలి. రీజన్ ఏంటి? మిగిలిన 5 మ్యాచ్లు కూడా అతను బెంచ్ మీదకి పరిమితం అయ్యారు, గ్రౌండ్లోకి దిగి గేమ్ ఆడలేదు. కాబట్టి మనం 5 మ్యాచెస్కే సగటు చూడాలి, మిగిలిన 5 మ్యాచెస్ని వదిలేయాలి. కానీ ఇక్కడ సందర్భం అది కాదు, వదిలేసే సందర్భం కాదు. అతను గ్రౌండ్లోకి దిగాడు, కాబట్టి రన్స్ స్కోర్ చేయలేదు.
అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా దీనికి ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటున్నా. ఒకవేళ ఏమన్నా సందేహం కనుక ఉన్నట్లుంటే ఇంకొకసారి వెనక్కి బ్యాక్వర్డ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక వాళ్ళు చేసిన స్కోర్ చూద్దాం. చూడండి, క్రికెటర్ చేసింది 40, నెక్స్ట్ 35, నెక్స్ట్ 46 ప్లస్ 45. ఒక నిమిషం, కొద్దిగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్ టు 58 ప్లస్ 76 ప్లస్ 40 ప్లస్ 35 ప్లస్ 46 ప్లస్ 45 ప్లస్ 0 ప్లస్ 100. 0 కూడా తీసుకున్నాను కాబట్టి 8 ఇన్నింగ్స్ రాయాలి బై 8. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకసారి యాడ్ చేసేటప్పుడు నేను లింక్ చేసుకోమని చెప్పాను కదా. ఇది చూడండి, 35 45 అంటే 80. తర్వాత 80 ప్లస్ 40 అంటే 80 ప్లస్ 40 అంటే 120. 120 ప్లస్ 100 అంటే 220. 120 ప్లస్ 100 అంతా 220. ఇక్కడ వరకు క్లారిటీ మనకి. ఇక మిగిలింది ఎవరు? వీళ్ళిద్దరు. అలానే ఇది ఒకటి 220 కదా అక్కడికి వచ్చింది. తర్వాత 46 ప్లస్ 76 అంటే 6 ప్లస్ 6 12. 82 ప్లస్ 40 అంటే 122. 122 ప్లస్ 58 అంటే 8 కనుక ఇక్కడ దింపితే 130. 50 అంటే 180. 180 ప్లస్ ఇక్కడ 220 వచ్చింది కదా. 180 ప్లస్ 200 అంటే 400 బై 8. 8 5s are 40. 0 ఉంది కాబట్టి 0. అంటే ఆ క్రికెటర్ యొక్క యావరేజ్ ఎంత, సగటు ఎంత అంటే 50 పరుగులు. 50 పరుగులు గుర్తుపెట్టుకోండి. నేను ఏమేం చేశా, ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేశా, 80 వచ్చింది. 80 ప్లస్ 100 180. 180 ప్లస్ 40 220. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే 122 వచ్చింది. 122 ప్లస్ 58 అంటే 180. 180 ప్లస్ 220 400. ఇలాగ మనం జీరోస్తో లింక్ అయ్యే, పదులతో వందలతో నియరెస్ట్ 10s 100స్లో కనుక మనం మార్చుకోగలిగితే చాలా సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా ఇలాగ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి. అలా కాకుండా జీరో బేస్గా వచ్చే నెంబర్స్లో కనుక మనం మార్చుకోగలిగితే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు సగటు పరుగులు ఎంత? 50 పరుగులు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అది ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్ బారే కదా దాన్ని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇప్పటి వరకు కూడా నేను ఏ షార్ట్ కట్స్ చెప్పలా, ఓన్లీ ఫార్ములా బేస్ మీదే వెళ్ళా. రీజన్ ఏంటి అని అంటే వీటన్నిటికీ షార్ట్ కట్స్ పనికిరావు. ఫార్ములా బేస్ మీద వెళ్తేనే షార్ట్ కట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత వస్తే కొంచెం జాగ్రత్తగా వినండి. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 యొక్క ఫ్యాక్టర్స్. మీకు మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్కి సంబంధించిన క్లాస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్లో ఉంది, మన యూట్యూబ్లో ఉంది, యాప్లో కూడా ఉంది. ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకునే ఫ్యాక్టర్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు 12 అనేది ఫ్యాక్టర్స్, కారణాంకాలు అంటే 12 యొక్క కారణాంకాల అంకగణిత మధ్యమము అడిగారండి. 12 కారణాలు ఏంటి? 12 అంటే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, తర్వాత 4 టేబుల్లో, 6లో, 12 టేబుల్లో. అంతేనా? టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. అబ్జర్వేషన్స్ ఏవి మనకు డైరెక్ట్గా ఇవ్వాల, రాసులు ఏవి మనకు డైరెక్ట్గా ఇవ్వాల. ఇక్కడ కూడా సేమ్ హింట్ ఇచ్చారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 యొక్క కారణాంకాలు కనుక్కోవాలి ముందు. 12 యొక్క కారణాంకాలు ఇవి. ఇప్పుడు రాసు ఎక్స్ బార్ కదా యావరేజ్ మీన్కి, రాసుల మొత్తము అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 12. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 12కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 12కి 6 కారణాంకాలు ఉన్నాయి. ఆ కారణాంకాలన్నీ రాసి మొత్తము బై కారణాంకాల సంఖ్య. ఇప్పుడు యాడ్ చేయండి. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 6 16 ప్లస్ 16 ప్లస్ 12 అంటే 28. 28 బై 6, 28 బై 6. 6 టేబుల్లో 6 4s are 24.
ఇక 4 రిమైనింగ్ వస్తుంది, పాయింట్ పెట్టుకుంటాం. 4 పక్కన 0 వస్తుంది. 6 6 ఆర్ 36. ఇంకా 6 6 6 6 అని కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాన్ని తీసేసి తర్వాత 6 తర్వాత వచ్చే నెంబర్ రాసేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, డెసిమల్ పాయింట్ తర్వాత ఇలాగ రిపీట్ కనుక పునరావృతం అవుతూ ఉంటే అంతం కాకుండా పునరావృతం అవుతూ ఉంటే ఆ సంఖ్య తర్వాత వచ్చే లేదంటే ఆ అంకె తర్వాత ఆ డిజిట్ తర్వాత వచ్చే డిజిట్ రాసేసుకుంటే సరిపోద్ది. ఇంకా 666 అని రాసినా ఒకటే, 4.67 అని రాసినా ఒకటే. ఇక్కడ 6 అనే ఇంకా అంతం అవ్వదు, ఇంకా కంప్లీట్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి 6 తర్వాత వచ్చేది ఎవరు 7 కాబట్టి 6 7 అని కంప్లీట్ చేసేసా. ఇప్పుడు 12 యొక్క కారణాంకాల అంకగణిత మధ్యమం ఆన్సర్ ఎంత? 4.67. ఇంతటితో 4 మోడల్స్ కంప్లీట్ అయింది. 5th మోడల్. ఇది ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి కొద్దిగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తున్నాం. ద యావరేజ్ ఆఫ్ ది డేటా 6, 12, 9, x, 5, 3 and 14 is 8. What is the value of x? 6, 12, 9, x, 5, 3, మరియు 14 అనే రాసుల అంక మధ్యమము 8 అయినా ఎక్స్ విలువ ఎంత? ఇందాక క్వశ్చన్స్ వరకు మీరేం గమనించారు? ఇందాక 4 క్వశ్చన్స్ రాసులు ఇచ్చారు. అది డైరెక్ట్గా అయినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మనకి రాసులు ఇచ్చేసి సగటు కనుక్కోమన్నారు. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఆల్రెడీ సగటు ఇచ్చేశాడు, 8 అని సగటు ఇచ్చేశారు. అక్కడ మిస్ అయిన ఒక రాశిని, ఒక అబ్జర్వేషన్ని కనుక్కోవాలి. అంటే అబ్జర్వేషన్ అంటే పరిశీలన అంశం అంటాం. నార్మల్గా ఇంగ్లీష్ పదాన్ని అబ్జర్వేషన్కి తెలుగులో కన్వర్ట్ చేస్తే పరిశీలన అంశం అంటాం. కానీ మన టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్లోనేమో అబ్జర్వేషన్ అని ఉంది, తెలుగులోనేమో రాశి అని ఉంది. కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అబ్జర్వేషన్ అంటే పరిశీలన అంశమే. అది చెప్పినా ఒకటే, రాశి అన్నా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒక రాశి మిస్ అయింది, దాని ప్లేస్లో ఎక్స్ ఇచ్చారు. ఆ రాశిని మనం కనుక్కోవాలి. మళ్ళీ చెప్తున్నా, 5th క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి? సగటు కాదు, సగటు ఆల్రెడీ ఇచ్చేశారు. యావరేజ్ కాదు, సరాసరి కాదు, ఆల్రెడీ ఇచ్చేశారు 8 అని. మరి మనం ఏం కనుక్కోవాలి? మిస్ అయిన అబ్జర్వేషన్ కనుక్కోవాలి, మిస్ అయిన రాశిని మనం కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు, x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన పరిశీలన అంశాలు రాద్దాం. చూడండి, 6 ప్లస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 12 ప్లస్ 9 ప్లస్ x ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ అండ్ 14 అని కూడా ఇచ్చారు. చూడండి, అంటే 14 కూడా కౌంట్లోకి వస్తుంది. 14 బై 8 వేనా? 8 కాదు, 8 అనేది మీన్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 7. ఈ 8 ఏంటి? ఈ 8 ఏంటి? సగటు. 8 వచ్చేసే సగటు ఆల్రెడీ ఇచ్చేసాయి కాబట్టి ఇక్కడ నేను 8 రాస్తున్నా. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది రాశిని, అబ్జర్వేషన్ని. ఇక్కడ బై 7 అని ఎందుకు వేసా? నాకు 7 అబ్జర్వేషన్స్ అక్కడ క్వశ్చన్లో కనిపిస్తున్నాయి, 7 పరిశీలన అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి 7 రాసా. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు వాటి మొత్తాన్ని కూడా నేను యాడ్ చేయాలి. 6 ప్లస్ 12 18 ప్లస్ 9 27 ప్లస్ 5 27 ప్లస్ 5 32 ప్లస్ 3 35 ప్లస్ 14 అంటే 49 ప్లస్ ఇక్కడ ఎక్స్ కోడ్ ఉంది కదా, నేను యాడ్ చేసింది వీటన్నిటిని, నెంబర్స్ని యాడ్ చేశా. ఎక్స్ కోడ్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలిగా. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ అవ్వకండి. కొద్దిగా ఏమైనా స్పీడ్ అవుతున్నట్లు కనుక అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం స్లోగా చెప్పే ప్రయత్నం చేస్తా. స్పీడ్గా ఎందుకంటే చెప్తుంది మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అని, చిన్న టాపిక్కే కదా అనే ఉద్దేశంతో, మీకు అర్థం కావటం కోసమే నేను చెప్పేది. ఒకవేళ మీకు ఏమైనా స్పీడ్ అయినట్లు కనుక అనిపిస్తే నిర్మోహమాటంగా కొద్దిగా స్లోగా చెప్పండి సార్ అని కామెంట్ చేయండి. నేను కొంచెం స్లోగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అంటే పరిశీలన అంశాలన్నింటినీ, రాసుల మొత్తం కాబట్టి అన్నిటినీ నేను యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ మిస్ అయింది, ఆ ఎక్స్ని కూడా నేను యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తేనేగా సగటు 8 వచ్చేది. అందుకని నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే కూడితే 49 వచ్చింది. ఇక ఎక్స్ను కూడా నేను యాడ్ చేయాలి. ఎక్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 కాబట్టి 7. మీకు ఈ విషయం తెలుసు, ఇక్కడ 7 అనేది డివైడ్ చేస్తుంది, ఎల్హెచ్ఎస్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. 8 × 7 ఈక్వల్ టు 49 ప్లస్ ఎక్స్. 8 7 ఎంత? 8 7 ఎంత?
56 ఈక్వల్ టు 49 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 49 ఇటు వస్తే 49 అనేది యాడ్ చేస్తుంది, ఇటు వస్తే యాడ్ కాదండి యాడ్ కూడుతుంది, ఇటు వస్తే సపరేట్ చేస్తుంది. 56 మైనస్ 49 ఈక్వల్ టు ఎక్స్. 56లో నుంచి 49ని తీసేస్తే, నా 56లో నుంచి 49 తీసేస్తే 7, అంటే ఎక్స్ ఈక్వల్ టు 7. మనకి మిస్ అయిన అబ్జర్వేషన్ ఎంత అంటే 7. మీకు ఒకవేళ ఓపిక కనుకుంటే ఎక్స్ ప్లేస్లో 7ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ప్లేస్లో 7ని ప్రతిక్షేపించి మొత్తాన్ని కూడి బై 7 చేయండి, ఖచ్చితంగా సగటు 8 వస్తుంది. కాబట్టి చెక్ చేసుకునే అలవాటు కూడా చేసుకోండి. చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అని చెక్ చేసుకునే అలవాటు చాలా మంచిది. మీరు టైం వేస్ట్ అనుకుంటారు కానీ టైం వేస్టే కాదు, కంపల్సరీగా ఇవి మీకు యూస్ అవుతాయి. కాబట్టి ఎక్స్ అంటే మిస్ అయిన రాశి ఏంటి అని అంటే 7 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 7. ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలని ఇన్ని స్టెప్లు వేసా. ఇక్కడతో డైరెక్ట్గా మనం చేసేయచ్చు, మామూలుగా అయితే అర్థం కావాలని అన్ని స్టెప్స్ వేసా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. The average of the data x plus 2, x plus 4, x plus 5, x plus 7, x plus 12 is 10. What is the value of x? x plus తెలుగులో కూడా చదువుతాను చూడండి. x plus 2, x plus 4, x plus 5, x plus 7, x plus 12 అనే రాసుల అంక మధ్యమము 10 అయినా x విలువ ఎంత? ఇక్కడ కూడా సేమ్ ఇందాక లెక్కలాగే అంక మధ్యమం ఇచ్చేశారు, సగటు ఇచ్చేశారు, సరాసరి ఇచ్చేశారు, యావరేజ్ ఇచ్చేశాడు. మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ కనుక్కోవాలి. ఇందాకంటే ఒక ఎక్సే కాబట్టి ఉంది, రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేసి ఎక్స్ సింపుల్ కనుక్కున్నా. ఇక్కడ కూడా అంతే, రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఇప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు రాసుల మొత్తం కదా మనకి. రాసుల మొత్తం అంటే రాసులు ఏమేమి ఉన్నాయి? ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ అంటే వాటన్నిటిని యాడ్ చేసేయటమే. ఎక్స్ ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 12 బై ఎన్ని రాసులు ఉన్నాయి చూడండి. ఈ రెండింటిని సపరేట్గా చేయకండి, ఇదంతా ఒకటే రాశి, ఒకే అబ్జర్వేషన్. ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 7 అనేది ఒకటి, ఎక్స్ ప్లస్ 12 అనేది ఒకటి. నువ్వు ఎక్స్లన్నీ విడిగా చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి, 10 అని రాస్తే ఖచ్చితంగా ఆన్సర్ తప్పు అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 అనేది ఒక అబ్జర్వేషన్, ఎక్స్ ప్లస్ 4 అనేది ఒక రాశి, ఎక్స్ ప్లస్ 5 అనేది ఒక రాశి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 మొత్తం 5 అబ్జర్వేషన్సే ఉన్నాయి, 10 కాదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్లన్నీ ఒకసారి, నెంబర్స్ అన్నిటినీ ఒకసారి మనం లెక్క పెట్టకూడదు. ఎక్స్ ప్లస్ 2 అనేది ఒక రాశి, అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ని అయితే ప్రతిక్షేపిస్తామో ఆ రెండింటిని కూడి సగటు కనుక్కుంటే 10 వస్తుంది అని అర్థం. క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వరకు చూడండి. ఎక్స్ ప్లస్ 2 అనేది ఒక అబ్జర్వేషన్, ఎక్స్ ప్లస్ 4 అనేది ఒక అబ్జర్వేషన్, ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ ప్లస్ 12 మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 5. ఇప్పుడు సగటు ఎంతని ఇచ్చారు? 10 కాబట్టి 10. ఓకేనా, 10 ఇచ్చేశారు. ఎక్స్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 కాబట్టి 5x ప్లస్ అవన్నీ కూడా లైక్ టర్మ్స్ కాబట్టి మనం యాడ్ చేసేయచ్చు. 2 ప్లస్ 4 6 ప్లస్ 5 6 ప్లస్ 5 11 ప్లస్ 7 18 ప్లస్ 12 30 బై 5. చిన్నగా ఈ5 క్యాన్సిల్ చేయకండి, ఈ5 క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకని ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేయకూడదు. వీలుంటే క్యాన్సిలేషన్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇక్కడ మాత్రం ఈ 2 క్యాన్సిల్ చేయకూడదు. ఒకవేళ ఓన్లీ 5x/5 కనుక ఉంటే అప్పుడు నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ న్యూమరేటర్లో 11లో 2 టర్మ్స్ ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు. ఈ 5 ఇటు వచ్చింది అనుకోండి, మల్టిప్లై చేసేది, అప్పుడు ఎంత 10 × 5 ఈక్వల్ టు 5x ప్లస్ 30. 10 5 ఎంత 50. ఈ 30 ఇటు వస్తే -30, ఎందుకని ప్లస్ 30 LHSకి వస్తే -30 ఈక్వల్ టు 5x. 50 మైనస్ 30 అంత 20. ఇక్కడ 5 మల్టిప్లై చేస్తుంది కదా, 5x అంటే అర్థం ఏంటి? 5 × x అని, 5 ఇటు LHSకి వస్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ
డివైడ్ చేస్తే భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. ఇక్కడ గుణించేది ఇటు వస్తే భాగిస్తుంది కదా. 20/5 = ఎక్స్. 5 ఒకట్ల 5 నాలుగుల. అంటే ఇప్పుడు ఎక్స్ స్థానంలో ఎవరు ఉండాలి? 4. ఎక్స్ ప్లేస్లో ఎంత? 4. నేను క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. మీరు ఎలాగా చెక్ చేసుకోవాలంటే ఎక్స్ నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ 4 పెట్టేసి. ఇక్కడ ఎక్స్ ఉంది. 4 + 2 ఎంత? 6 ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ ఉంది 4. ఎక్స్ కనిపిస్తే నువ్వు 4 పెట్టేసాయి. 4 + 4 8. నెక్స్ట్ 4 + 5 9 ప్లస్ 4 + 7 11. 4 + 12 అంటే 16/5. ఇప్పుడు చూడు 5 అబ్జర్వేషన్సే ఉన్నాయి. 5 అబ్జర్వేషన్సే ఉన్నాయి. ఇక్కడ ఈ 2 ఎందుకనంటే ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏదో ప్రతిక్షేపించి దీంతో కూడితే ఒకటే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 5 ఉన్నాయి చూడండి. వీటన్నిటిని యాడ్ చేయండి. 9 + 11 అంటే 20. 26 + 8 అంటే 34. 34 + 16 అంటే 50. అంతేగా. 50/5. 50/5 10గా వచ్చేది. 5 1s 5 10s. చూడండి సగటు సేమ్ వచ్చింది. ఇలాగ మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి వచ్చిన ఆన్సర్ రైట్ రాంగా. కనీసం ప్రాక్టీస్ చేసే మూమెంట్లో అయినా మీరు ఇలా చేయండి. ఎగ్జామ్లో చెక్ చేయకపోయినా ప్రాక్టీస్ చేసేటప్పుడైనా అప్పుడు సమ్ముని నువ్వు 2 విధాలుగా చేసినట్లుగా ఉంటుంది. ఇది సగటు 10 ఇక్కడ కూడా మనకు వచ్చినది. అంటే ఇక్కడ ఎక్స్ స్థానంలో మనకు ఉండవలసిన రాశి ఏంటి అని అంటే 4. సంఖ్య ఏంటి అని అంటే 4 ఉండాలి. ఇంతటితో 6th సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th సమ్. వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది డేటా? ఇక్కడ నుంచి కొన్ని షార్ట్ కట్స్ చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి 6th సమ్ వరకు ఇక్కడ వరకు కూడా 6వ లెక్క వరకు కూడా నేను ఇప్పటికే 6 మోడల్స్ చెప్పా. మోడల్ కూర్చో ఒకటే లెక్క చెప్తున్నా. 6 మోడల్స్కి సంబంధించి మనం ఏ షార్ట్ కట్స్ ఉపయోగించాలా, అలానే ఉపయోగించకూడదు. నేను చెక్ చేస్తాను. ఉపయోగించకూడదు ఎందుకనంటే ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం ఎక్కడో మిస్ చేస్తాం. ఇలాగ చేస్తేనే సింపుల్గా ఉంటుంది. ఇది ఫార్ములా బేస్ చేసుకొని మనం చేసాం. ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కటి షార్ట్ కట్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. షార్ట్ కట్స్ అంటే మన క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. మనం బై హార్ట్ చేసే ఫార్ములాస్ కానీ షార్ట్ కట్స్ కానీ అసలు చెప్పం. మీకు చూడంగానే అర్థమయ్యేటట్లుగా నార్మల్ మెథడ్లో చేసినా అదే వస్తుంది. దానికంటే కొద్దిగా టైం తక్కువలో చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు అవి. ఇక చూడండి. వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద డేటా? 8, 10, 12, 14, 16, 18, 20, 22. 8, 10, 12, 14, 16, 8, 20, 22 అనే దత్తాంశ సగటు కనుక్కోమన్నారు. ఒకసారి ఇచ్చిన దత్తాంశాన్ని రాద్దాం. చూడండి. ఇచ్చిన రాశులను 8, 10, తర్వాత 12, 14, నెక్స్ట్ 16, 18, 20, 22, 22. మీరు నార్మల్గా 8 + 10 + 12 + 14 + 16 + 18 + 20 + 22 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. అంటే వీటన్నిటిని యాడ్ చేసి బై 8. ఇందాక రాకనే ఫార్ములా మెథడ్ చెప్పాను కదా, ఆ ఫార్ములా ప్రకారం చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కనుక ఈ షార్ట్కట్ ఉపయోగించినా ఒకే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇది జస్ట్ సెకండ్స్లో చెప్పేసేయచ్చు. ఏంటి? ఈ షార్ట్కట్కి ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే డిఫరెన్స్, భేదం అనేది సమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2నే. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 2నే. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 2నే. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2నే. 18కి 20కి మధ్య డిఫరెన్స్ 2నే. 20కి 22కి మధ్య డిఫరెన్స్ 2. అంటే 2నే ఉండాలి అనడంలా నేను. నా మాట జాగ్రత్తగా వినండి. రాసుల మధ్యలో అబ్జర్వేషన్స్కి, ఒక అబ్జర్వేషన్కి ఇంకొక అబ్జర్వేషన్కి, ఒక రాశికి ఇంకొక రాశికి మధ్యలో భేదం కనుక సమానంగా ఉంటే, ఇక్కడ చూడండి. ఫస్ట్ భేదం చూసాం. భేదం ఎంత ఉంది? 2. డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఉందండి అక్కడ. సామాన్య అంటే ఉమ్మడి భేదం ఉంది అక్కడ. ఉమ్మడి భేదం అంటే భేదం ఒకే రకంగా వచ్చింది. ఇలా ఉంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ బై 2. ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ బై 2.
ఈ షార్ట్ కట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఒకే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఇచ్చిన రాసుల మధ్యలో భేదం సమానంగా ఉండాలి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ మధ్యలో డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నాకు షార్ట్ కట్స్ వద్దు సార్, ఇన్ని నేను గుర్తుపెట్టుకోలేను అంటావా? చక్కగా మొత్తాన్ని కూడుకో. బై 8 రాసులు కాబట్టి 8 వేసాయి. నువ్వు అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. కాకపోతే ఇదైతే విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది. చిన్న విషయమే కదా గుర్తుపెట్టుకోవాల్సింది. వీటన్నిటి ఇప్పుడు ఇక్కడ 8 కాబట్టి ఇచ్చింది ఓకే. ఎగ్జామ్లో 7 యొక్క గుణిజాలు 100 లోపు ఉన్న 7 యొక్క గుణిజాలు సగటు అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ సమ్స్ వస్తాయి అవన్నీ కూడా. అప్పుడు ఇలాంటి షార్ట్ కట్స్ మనకి యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. లేదంటే 1000s లోపు ఉన్న 1000 లోపు ఉన్న 5 యొక్క గుణిజాలు అడిగారు అనుకో, అన్నిటి మనం మ్యాచ్ చేయలేం కదా. ఒక షార్ట్ కట్ వచ్చింది అని అంటే, ఒక షార్ట్ కట్ నేను చెప్పాను అని అంటే ఈ ప్రాబ్లంకి సంబంధించే కాదు, ఇంకా వీటికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ అబ్జర్వేషన్స్, ఎక్కువ రాసులు వచ్చినప్పుడు మనం సింపుల్గా చేయడానికి యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది మీకు ఉపయోగపడదు అని అంటే చెప్పి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, మీకు ఎందుకు టైం వేస్ట్ చేయాలి? అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ ఫార్ములా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. తర్వాత గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తు లేదంటావా, ఇంకా చేసేది ఏమి లేదు, అన్నిటిని యాడ్ చేయి, బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉందో చేయి. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ ఫార్ములా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది, ఇది చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకో. రాసుల మధ్యలో భేదం కనుక సమానంగా లేకపోతే చేసేది ఏమీ లేదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసేయటమే. ఈ ఫార్ములా మరి ఎప్పుడు ఉపయోగపడుతుంది? రాసుల మధ్యలో, అబ్జర్వేషన్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి, భేదం అనేది సమానంగా ఉండాలి ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా యూజ్ అవుతుంది. సార్ ఇక్కడ 8 కదా ఇచ్చింది, నేను శుభ్రంగా యాడ్ చేసుకొని బై 8 వేసి చేస్తాను అంటావా? రేపు క్వశ్చన్లో ఇలాగ 5, 6, 8 ఇవ్వరు. అక్కడ ఏంటి అని అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ నీకు తెలుసా లేదని ఎగ్జామ్ పేపర్లో ఎగ్జామ్ క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ గురించిన అవగాహన నీకు ఉందా లేదా అని చెక్ చేసే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ నీకు తెలుసా తెలియదా అని చెక్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ఇచ్చేస్తారు, ఎక్కువ చాలా అబ్జర్వేషన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ వస్తే సింపుల్గా చేసేస్తావు. లేదు అనుకుంటే ఆ ఒక్క క్వశ్చన్ దగ్గరే ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకుంటావు. ఆన్సర్ రాదంటే వస్తుంది, రైట్ వస్తుందో రాంగ్ వస్తుందో కూడా చెప్పలేం. అన్ని ఎక్కువ చేసి ఎడిషన్స్ చేసి మళ్ళీ డివిజన్ చేసే లోపు ఇదైతే తక్కువ టైంలో అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? 8 కాబట్టి 8 ప్లస్ లాస్ట్ది ఏంటి? లాస్ట్ అబ్జర్వేషన్ 22 బై 2 8 + 22 ఎంత? 30 బై 2. దీన్ని డివైడ్ చేస్తే 13 2తో డివైడ్ చేస్తే 15. ఇప్పుడు సగటు ఎంత? సగటు వచ్చేసరికి 15. ఇచ్చిన ఈ అబ్జర్వేషన్స్ యొక్క సరాసరి యావరేజ్ ఎంత అని అంటే, లేదా అర్థమెటిక్ మీన్ ఎంత అంటే 15. గుర్తుపెట్టుకోండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది ప్రాక్టీస్ చేయగా ఏమంటుంది అంటే డైరెక్ట్గా నువ్వు ఇంక ఈ ఫార్ములాలు కూడా వేయవు, ఇక్కడ వరకు కూడా వేయవు. 8 + 22 30 బై 2 అంటే 15. చూసారా నోట్ లెక్క, సెకండ్స్లో 2 సెకండ్స్ కూడా పట్టుంటుంది. నువ్వు మొత్తాన్ని యాడ్ చేస్తే చాలా కష్టం. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఒకసారి క్లారిటీగా చూడు, క్షుణ్ణంగా పరిశీలించు. వాటి మధ్యలో భేదం సమానంగా ఉందా? వేసే ఈ ఫార్ములా వేసే. ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ బై 2. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ అని. ఫస్ట్లో ఫస్ట్ లెటర్ ఎఫ్ కదా, అందుకని ఎఫ్. లాస్ట్లో ఫస్ట్ లెటర్ ఎల్ కాబట్టి ఎల్ రాసాం. అర్థమైంది అనుకుంటున్నాయి ఈ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్నో క్వశ్చన్, ఇది 7 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్. The average of the data x + 1, x + 3, x + 5, x + 7, x + 9, is x + 9 is 10. Then find the value of x. x + 1, x + 3, x + 5, x + 7, x + 9 అనే రాసుల అంక మధ్యమము 10 అయినా x విలువ ఎంత? మీకు ఇందాకే ఈ మోడల్ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు సార్ ఇది చెప్తున్నాడు, ఇది తెలుసు కదా అని అనుకుంటున్నారు. నేను ఇందాక ఫార్ములా మోడల్ చెప్పాను కదా, దానికోసం ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మీరు సొంతంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ చెప్పే ముందు
ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈలోపు ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే ఒకసారి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని రాబట్టే ప్రయత్నం చేయండి. మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది. ఈ యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయండి. చాలా అద్భుతంగా మ్యాథ్స్ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. మ్యాథ్స్ క్లాసెస్ని ఎవరెవరికి, ఆంధ్రప్రదేశ్ వారికి, ఏపీ వారికి, అలానే తెలంగాణ వారికి ఇద్దరికి ఉందండి. ఏపీ వారికి, తెలంగాణ స్టేట్ వారికి ఇద్దరికి కూడా క్లాసెస్ ఉన్నాయి. వ్యాలిడిటీ వచ్చేసరికి ఏపీ వాళ్ళకి కాస్ట్ చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ వారికి 299 రూపీస్ అండి, 299 రూపాయలు. వ్యాలిడిటీ వచ్చేసరికి 12 నెలలు ఉంటుంది, 12 మంత్స్ అంటే 1 ఇయర్ పాటు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆ క్లాసెస్ వినొచ్చు. తెలంగాణ స్టేట్ వారికి మాత్రం ప్రెజెంట్ 199 రూపీస్ మాత్రమే ఉంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 8 మంత్స్ ఉంటుందండి. 8 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం 199 రూపీస్ మాత్రమే. అది కూడా ఈరోజు డేట్ ఎంత, 17 కదా, 17 నుంచి 25 వరకు ఆఫర్ ఇస్తామండి. 25 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. నవంబర్ 25 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. నవంబర్ 26 నుంచి ఈ కాస్ట్ 249 రూపాయలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సార్, ఏపీ వారికి, తెలంగాణ వారికి ఎందుకు ఇంత వేరియేషన్ ఇచ్చారు అని అంటే, ఏపీ వారి దగ్గర సిలబస్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళది కొద్దిగా సిలబస్ తక్కువ ఉంటుంది. అందుకని మీకు వ్యాలిడిటీ టైం కూడా ఎక్కువ ఇచ్చాం, 4 మంత్స్ ఎక్కువ ఇచ్చాం. తెలంగాణ వారికి 8 మంత్స్ చేసాం. కాబట్టి ఎవరికి ఇబ్బంది పెట్టే కరంగా లేదు. మీరు మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా చెప్పా, నువ్వు సపరేట్గా 299 లేదా 199 లేదా 249 అని సపరేట్గా నువ్వు కాస్ట్ చూడమాక. మన క్లాసెస్తో లింక్ చేసుకొని చూడు. ఈ క్లాసెస్కి 299 పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా అని చెక్ చేసుకో. అప్పుడు నీకు అనిపిస్తుంది. క్లాసెస్కి నువ్వు లింక్ చేస్తే 299 రూపాయలు అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మనం ఇచ్చేంత క్వాలిటీగా క్లాసెస్. క్వాలిటీ అని అంటే మన ఫుడ్ లేదంటే ఏదైనా మెటీరియల్ అయితే చూడటానికి బాగుందా లేదా చూస్తాం. ఇక్కడ క్వాలిటీ అని అంటే సబ్జెక్ట్ 100% నేర్పిస్తున్నామా లేదా అనేది మనకు సబ్జెక్ట్ పరంగా క్వాలిటీ అంటే. ఎంత క్వాలిటీగా ప్రతి టాపిక్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ, అన్ని వీడియోస్ ఇంత వ్యాలిడిటీ టైంతో ఎవరిచ్చినా మీరు నిర్మోహమాటంగా జాయిన్ అయిపోండి. నేను నా దగ్గరే జాయిన్ అవ్వండి అని చెప్పడంలా, ఎక్కడ మీకు నచ్చినా జాయిన్ అవ్వండి, ఏది ఇంత క్వాలిటీగా ఉంటే. నేనే చెప్తున్నాను కదా. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, మీకు క్లాసెస్ చేయడానికి నేను చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. అంటే ఒక్కసారి మీరు క్లాస్లో జాయిన్ అయిన తర్వాత 1-2 రోజులు అటు ఇటు లేట్ అయినప్పటికీ కూడా నువ్వు కోర్సు కంప్లీట్ చేసుకునేసరికల్లా, మొత్తం క్లాసెస్ వినే టైం కల్లా నీకు మ్యాథ్స్ మీద ఒక్క సందేహం కూడా ఉండకూడదు. నీకు మ్యాథ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుందో వాటన్నిటిలో కూడా నువ్వు 100% ప్రిపేర్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో క్లాసెస్ చేస్తున్నాను. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మ్యాథ్స్కి మాత్రం కంపల్సరీగా మీరు క్లాసెస్ వినటం మంచిది. టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వటము, లేదంటే ఇతర పబ్లికేషన్స్ యొక్క మెటీరియల్ ఫాలో అవ్వద్దని నేను చెప్పట్లా, మీ ఇష్టం. ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వని మీ ఇష్టం, నా సజెషన్ జస్ట్. అలాగే ఓన్లీ ఫాలో అవుతూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఏమీ లేదు. మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటంటే, మనం చూసేటప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది, కానీ 1 నెల 2 నెలల తర్వాత అది మర్చిపోతాం. అలా మర్చిపోకుండా వెంటనే టైం వేస్ట్ కాకుండా ప్రతి ప్రాబ్లమ్ని, ప్రతి కాన్సెప్ట్ని నువ్వు సింపుల్గా నేర్చుకోవాలంటే కంపల్సరీగా నువ్వు క్లాసెస్ వినాల్సిందే. అది నీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. మన ఛానల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నా క్లాసెస్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణ స్టేట్ వాళ్ళు చాలాసార్లు నన్ను రిక్వెస్ట్ చేశారు, మాకు కూడా స్టార్ట్ చేయండి అండి. ఆల్రెడీ ఏపీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయి క్లాసెస్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. చాలామంది దాంట్లో యాప్లో జాయిన్ అయ్యారు. ఎంతమంది అనేది చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు, చాలామంది జాయిన్ అయ్యారు. తెలంగాణ వారు కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా క్లాసెస్. అంటే నవంబర్ 17 నుంచి ఈ రోజు నుంచి క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటే మీకు 25 వరకు స్టార్టింగ్ కాబట్టి 199 రూపీసే పెట్టాను. తర్వాత 249 రూపీస్ అవుతుంది. ఖచ్చితంగా మీకు డిఎస్సి వరకు కూడా మన యాప్ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ పరంగా నా సపోర్ట్ ఉంటుంది. ఇది నా హామీ. ఇది ఓన్లీ టెట్ వరకు, టెట్ సిలబస్ని అప్లోడ్ చేసి వదిలేస్తాను అనుకోకండి. టెట్ సిలబస్ వరకే అనుకోకండి, టెట్ అయిపోయేంత వరకే అనుకోకండి. టెట్ అయిపోయిన తర్వాత కూడా డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు, డిఎస్సి
ఆ హీట్ మూమెంట్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మీకు మా ఛానల్ కంపల్సరీగా సపోర్ట్ ఉంటుంది మ్యాథ్స్ పరంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు త్వరపడి తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాసెస్ మీకు 100% యూజ్ అవుతాయి. ఏపీ వారికైతే 299, తెలంగాణ వారికైతే 199 రూపాయలు మాత్రమే. అలానే ఏపీ వారికి ఇంకొన్ని కోర్సులు ఉన్నాయండి. సైకాలజీ సంబంధించి 2000+ బిట్స్ ఉన్నాయి యాప్లోనే 2000+ బిట్స్ ప్రతి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇవ్వటం జరిగింది. కాస్ట్ వచ్చేసరికి కేవలం 99 రూపీస్ మాత్రమే. 99 రూపీస్ మాత్రమే. వ్యాలిడిటీ 8 months. 99 రూపీస్ మాత్రమే. వ్యాలిడిటీ 6 months అనుకుంటా, గుర్తులేదు, సంథింగ్ 2 months అటు ఇటుగా 6 months. సైకాలజీ వచ్చేసరికి 2000+ బిట్స్ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. అంటే ఒక టెస్ట్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రాక్టీస్ చేస్తే పోతుందా? ఉండదు. అలాగా ఒక టెస్ట్ని నువ్వు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు వ్యాలిడిటీ టైం అయిపోయేంత వరకు. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. ఈ 2000 పైన బిట్స్ మీ ఉద్యోగానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సైకాలజీ మంచి ఫ్యాకల్టీ చేత మేము ప్రిపేర్ చేపిస్తున్నాం. సార్ చెప్పిన దానికోసం, సార్ పర్సనల్ రీజన్ వల్ల మేము నేమ్ రివీల్ చేయడం లేదంతే. 2000+ బిట్స్ ఉంటాయి దాంట్లో, చాలా బాగా యూజ్ అయితే కొంచెం జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ మీ అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి విషయాన్ని కూడా నీట్గా రాయటం జరిగింది. ఇది వచ్చేసరికి కేవలం 200 రూపాయలు మాత్రమే. ఇది పీడిఎఫ్ అండి. పీడిఎఫ్ ఇక్కడ నుంచి నేను చెప్పేది పీడిఎఫ్. అలానే ఈవీఎస్ 6th, 7th, 8th సోషల్ లెసన్ వైజ్ బిట్స్ అండి. మొత్తం ఆ పీడిఎఫ్లో ఎన్ని ఉంటాయి అంటే 2000+ బిట్స్ ఉంటాయి. 2000+ బిట్స్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసరికి కేవలం 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కావాల్సిన వారు నేను ఇక్కడ ఫోన్ నెంబర్ రాస్తున్నా 8125602616. ఇది ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ అండి. నేమ్ వచ్చేసరికి అశోక్ అని వస్తుంది. ఈ ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ సెండ్ చేస్తే ఈ 2 పీడిఎఫ్లు మీకు సెండ్ చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఓన్లీ టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవుతూ వెళ్తే 100% సక్సెస్ సాధించలేమండి. మనం ప్రిపేర్ అయింది ఎంతవరకు గుర్తుంది అనడానికి ఈ బిట్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ బిట్స్ అంటే ఇవే కాదు, నేను ఏది చెప్పినా కానీ యూనివర్సల్గా చెప్తాను, మన దాని గురించి చెప్తున్నాను అనుకోకండి. మీరు ఒక లెసన్ చదివారా, ఆ లెసన్ని ఎంతవరకు గుర్తుందో మీకు ఐడియా రావటం కోసం ప్రాక్టీస్ టెస్ట్ కంపల్సరీగా చేయాల్సింది. ప్రాక్టీస్ బిట్స్ని దాంట్లో మన ఛానల్ తరపున అందిస్తున్నామని చెప్తున్నా. ఈ బిట్స్ చాలా కేర్ఫుల్గా ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ రావటానికి అవకాశం ఉన్న బిట్స్ అన్నిటిని కూడా నీట్గా ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. కాబట్టి ఇవి మీకు 100% సక్సెస్ సాధించడానికి యూజ్ అవుతాయి. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, చదవటం మాత్రమే కాదు, బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. 2000+ బిట్స్ వచ్చేసరికి ఓన్లీ 100 రూపీస్. తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ అనేది మొత్తం ఉంటుంది. ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్న ప్రతి క్లాస్లోని పదజాలాలు, భాషాంశాలు, కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసరికి బైలింగ్వల్లో ప్రిపేర్ చేసాం. అంటే చదువుతున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంలో ఇంగ్లీష్లో, తెలుగులో రెండిట్లో ప్రిపేర్ చేసాం. గ్రామర్ పాయింట్స్, వొకాబులరీ మొత్తం కూడా దీంట్లో ఈ పీడిఎఫ్లో ఉంటుంది. కేవలం 200 రూపీస్ మాత్రమే. రీజన్ ఏంటి అంటే అందరి దగ్గర రీచ్ అవ్వాలి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. టెక్స్ట్ బుక్స్ లేక వారందరికీ కూడా చదువుకోవాలి, ఇబ్బంది పడకుండా, టెక్స్ట్ బుక్స్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఎక్కువ స్కోర్ రావాలి అనే ఉద్దేశంతో ఈ పీడిఎఫ్ని కేవలం 200 మాత్రమే ఇచ్చాం. ఇంకా దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అండి, ఇవన్నీ కూడా ఓన్లీ ఏపీ వారికి మాత్రమే. మ్యాథ్స్ క్లాసెస్ వచ్చేసరికి తెలంగాణ వరకు ఉంటుంది. ఫ్యూచర్లో తెలంగాణ వారి కోసం కూడా మేము ఇలాంటి కోర్సులు తీసుకొస్తాం. ముఖ్యంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. రానున్న రోజుల్లో సైకాలజీ క్లాసెస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాబ్లం చేశారండి, ఆన్సర్ వచ్చింది కదా. వచ్చిన వాళ్ళు ఒకసారి, ఇంకా చేయని వాళ్ళు ఒకసారి చూడండి. x+1, x+3, x+5, x+7, x+9 వీటి సగటు ఇచ్చేశారు. ఎంత అని ఇచ్చేశారు? 10 అని ఇచ్చేశారు. ఇక్కడ ఎక్స్ స్థానంలో ఏముంటుందో, ఎక్స్ స్థానంలో ఎంత విలువ ఉంటుందో మనం కనుక్కోమన్నారు.
ఇందాక 6 లెక్క 5 లెక్కలో కూడా ఇలానే ఎక్స్లు వచ్చినాయి. అప్పుడు మనం ఏం చేసాం, మొత్తాన్ని యాడ్ చేసాం. మొత్తాన్ని యాడ్ చేసి బై 5 అని వేసాం. ఇక్కడ మనం మొత్తాన్ని యాడ్ చేయాల్సిన అవసరంలా. ఒకసారి ఈ ఎక్స్ అన్నిట్లో కామన్గా ఉందా లేదా? ఎక్స్ అన్నిట్లో కామన్గా ఉంది. తర్వాత వచ్చి ఈ నెంబర్స్ని ఒకసారి గమనించు. 1కి 3కి మధ్యలో 2 డిఫరెన్స్, 3కి 5కి మధ్యలో 2 డిఫరెన్స్, 5కి 7కి మధ్యలో 2 డిఫరెన్స్, 7కి 9కి మధ్యలో 2 డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్ అలా ఇచ్చాడు అనుకోండి, మనం డిఫరెన్స్ చూడకూడదు. రీజన్ ఏంటి? ఇప్పుడు ఎక్స్ స్థానంలో 5 వచ్చింది అనుకోండి, 5+1 అనేగా, 5+3 నేగా, 5+5 నేగా. అంటే ఎక్స్ను నువ్వు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలా. పరిగణలోకి తీసుకోకూడదు అని అంటే దాన్ని వదిలేయమని కాదు. ఎక్స్ గురించి కాసేపు పక్కన పెట్టు. కారణం ఏంటి? అన్నిట్లో ఎక్స్ ఉంది. డిఫరెంట్గా ఉన్నది ఎవడు? నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఇందాక ఏం చెప్పా, వాటి మధ్య కామన్ డిఫరెన్స్, భేదం సమానంగా ఉందో లేదో చెక్ చేయమన్నాను కదా. ఒకసారి భేదం సమానంగా ఉందో లేదో చెక్ చేయి. 1కి 3కి మధ్యలో 2 ఉంది, 3కి 5కి మధ్యలో భేదం 2. అంత భేదాలు 2 అన్నీ సమానంగా ఉన్నాయి కదా. డిఫరెన్స్ అంతా సమానంగా ఉంది కదా. సమానంగా ఉంది కాబట్టి నువ్వు ఇందాక నేనేం చెప్పా, ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ బై 2. అంతేనా? ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుంది? భేదాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే అబ్జర్వేషన్కి. కాబట్టి గుర్తుపెట్టుకో. ఇక్కడ నీకు కనిపించడం లేదు సార్ అంటే ఎక్స్ను కాసేపు పక్కన పెట్టి మిగిలిన సంఖ్యలను చూడు, ఒకసారి మిగిలిన నెంబర్స్ని చూడు. అన్నిటికీ 2 భేదం ఉంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 అని రాయకూడదు, x+1. ఎందుకో కూడా చెప్పా మీకు, తర్వాత ప్రూవ్ చేసుకో చెప్పా. తర్వాత లాస్ట్ టర్మ్ ఏంటి? x+9. చివరి అబ్జర్వేషన్ అనేది x+9 బై 2. ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి. 2x ప్లస్ 1+9 అంటే 10 బై 2. ఇక్కడ మనకి అంకగణిత మధ్యమం ఇచ్చేశారు, అంకగణిత సగటు ఇచ్చేశారు, 10 అని ఇచ్చారు. అంతేనా? 10. ఈ 2 అటు వెళ్తే మల్టిప్లై చేస్తారు, మీ అందరికీ తెలిసింది. 2x ప్లస్ 10 ఈక్వల్ టు 2 10s are 20, 2 10s are 20. ఇక 2x ఈక్వల్ టు ఇక్కడ పడడం లేదు, నేను ఇక్కడ రాస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. 2x ఈక్వల్ టు 20 మైనస్ 10. మైనస్ అని ఎందుకు రాసా? ఇక్కడ ప్లస్ ఉంది, అటువైపు వెళ్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ 2x ఈక్వల్ టు 20 మైనస్ 10 అంటే 10. x ఈక్వల్ టు 10/2. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత? 5. x ఎంత అంటే 5. వీటన్నిటిని యాడ్ చేసినా x స్థానంలో 5 వస్తుంది. వీటన్నిటిని యాడ్ చేయకుండా ఇలా చేసినా x స్థానంలో 5 వస్తుంది. సార్ ఇంత చేయాలా సార్? నీకు పద్ధతిలాగా ఉంటుంది. ఎందుకు? నేను జస్ట్ కామన్ డిఫరెన్స్ అంతా రాసా. ఇక్కడంతా కూడా నువ్వు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరంలా, అంతే కదా. నువ్వు జస్ట్ చూసి ఉందని నీకు అర్థం కావటం కోసం నేను 2 ఉంది అని రాసా. అక్కడ అంతే, భేదం డిఫరెన్స్ 2 ఉంది అని చెప్పడానికి రాసా. నెక్స్ట్ నువ్వు ఇక్కడ వరకు కూడా చేయాల్సిన అవసరంలా, డైరెక్ట్గా ఇంతవరకు చేస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ స్థానంలో ఉండవలసిన సంఖ్య ఎంత? ఎక్స్ స్థానంలో ఉండవలసిన సంఖ్య 5. ఎక్స్ స్థానంలో ఉండవలసిన సంఖ్య 5. ఇంతటితో 8 సమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి వీడియో కూడా 50 minutes దాటింది. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఇది ఒక్క మోడల్ చెప్పి కంప్లీట్ చేస్తా. 9th దీంట్లోనే ఒక 3 మోడల్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడిగితే ఇక్కడ నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను, జాగ్రత్త వినండి. న్యాచురల్ నెంబర్స్, ఆ ఫార్ములాస్ కూడా ఎలా వచ్చినాయో కూడా చెప్తా. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని కనుక అడిగితే, ఫార్ములా వచ్చేసరికి n+1/2. ఎలా వచ్చింది? నీకు ఆల్రెడీ తెలుసు. ఏమని తెలుసు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అర్థమెటిక్ మీన్, అంకగణిత లేదంటే సరాసరికి ఫార్ములా వచ్చేసరికి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు ఒకసారి చూడు, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత అనంటే n × n+1/2 అని నీకు తెలుసు. n × n+1/2 అని తెలుసు. ఇది దేనికి ఫార్ములా? మళ్ళీ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ కొద్దిగా టైం పట్టిన సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. n అంటే న్యాచురల్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. నీకు ఫార్ములా తెలుసు, n × n+1/2 అని నీకు తెలుసు. n × n+1/2 అని. ఇది దేనికి? సగటు కనుక్కోమన్నప్పుడు ఆ ఫార్ములా.
నీకు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ నెంబర్ సిస్టంలో వస్తుంది, సంఖ్యా వ్యవస్థలో. ఫామ్లో వచ్చేసరికి n ఇంటూ n ప్లస్ 1/2. నీకు సగటు అంటే అర్థమెటిక్ మీన్కి సంబంధించిన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2. అంతేనా కాదా? బై n. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n న్యాచురల్ నెంబర్స్ అన్నాను కదా. మళ్ళీ ఇంకొకసారి చెప్తా. క్వశ్చన్లో ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అను, ఫస్ట్ 120 ఈవెన్ నెంబర్స్ అను, ఫస్ట్ 120 ఆడ్ నెంబర్స్ అను ఇస్తారు. ఇచ్చినప్పుడు నువ్వు 120 ఈవెన్ నెంబర్స్ 120 ఆడ్ నెంబర్స్ని చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకని కంపల్సరీగా ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి ఎలా వచ్చినాయో కూడా ఒకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా రాపట్టడానికి చెప్తున్నా. నీకు నెంబర్ సిస్టమ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నావు. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. తెలుగులో వచ్చేసరికి మొదటి n సహజ సంఖ్యల మొత్తం. మొదటి n అంటే ఈ n స్థానంలో నీ ఇష్టం. 200 అడిగితే 200, 100 అడిగితే 100, 150 అడిగితే 150 వాళ్ళు అడిగినండి అని అంటే నెంబర్ ఆఫ్ అని అర్థం. n న్యాచురల్ నెంబర్స్ n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. నీకు మీన్ సగటు అంటే నీకేం తెలుసు? రాసుల మొత్తం అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే n ఇంటూ n ప్లస్ 1/2నే కదా. బై రాసుల సంఖ్య అంటే n కదా, అంతేనా? బై n. ఈ n క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయ్యి ఫార్ములా ఏమొచ్చింది? ఇప్పుడు n ప్లస్ 1/2 మిగిలింది. అదే ఇక్కడ నేను రాసింది. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా చెప్తే జాగ్రత్తగా విను. మొదటి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోమంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కనుక అడిగితే ఫార్ములా వచ్చేసరికి n ప్లస్ 1/2. ఫైండ్ ద యావరేజ్ లేదా అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని కనుక క్వశ్చన్ అడిగితే n ప్లస్ 1/2. n స్థానంలో 100 రాయొచ్చు, 150 న్యాచురల్ నెంబర్స్ అని అడగొచ్చు, 220 న్యాచురల్ నెంబర్స్ అని అడగొచ్చు, వాళ్ళ ఇష్టం. ఎంత అడిగినా కానీ ఫార్ములా వచ్చేసరికి n ప్లస్ 1/2. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని అంటే నాకు యావరేజ్ అంటే ఫార్ములా తెలుసు. ఏమని? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. అంటే లవంలో రాసుల మొత్తం కావాలి. ఇప్పుడు రాసులు అంటే ఏంటి? n సహజ సంఖ్యలు కదా. నేను నెంబర్ సిస్టమ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నా. ఏమని? మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. n సహజ సంఖ్యల మొత్తానికి కదా, అది ఇక్కడేగా నువ్వు రాయాల్సింది, మొత్తం పైనేగా రాయాల్సింది. మొత్తం అంటే కూడటం. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడేగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లేస్లో నువ్వు రాయాలి. అది ఈ ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లేస్లో రాయాలి. బై రాసుల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి అన్నాం కాబట్టి n క్యాన్సిల్ అయిపోయి మిగిలిన వచ్చేసరికి n ప్లస్ 1/2 అనేది ఫార్ములా అవుతుంది. ఈ ఫార్ములా జాగ్రత్తగా రాసుకోండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడిగితే n ప్లస్ 1/2 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అని అడిగితే, నేను ఇక్కడ క్వశ్చన్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చా. ఈవెన్ నెంబర్స్ అని అడిగితే ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? ఇదిగో సమ్ ఆఫ్ ఫస్ట్ అంటే f అని రాస్తాను. జస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నీకు తెలుసు కదా, n ఇంటూ n ప్లస్ 1. అక్కడ మనం రాసాం కదా. తర్వాత సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n స్క్వేర్. ఇవి రెండు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇదంతా కూడా నెంబర్ సిస్టంలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటికి సరాసరి అడిగితే, ఈవెన్ నెంబర్స్కి సరాసరి అడిగితే చూడండి, ఈవెన్ నెంబర్స్కి ఫస్ట్ ఏంటి? సరాసరికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి? n. ఇప్పుడు ఈఎన్ క్యాన్సిల్ అయిపోయి n ప్లస్ 1 వస్తుంది. n ప్లస్ 1. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మళ్ళీ నీకు తెలుసు ఏమని? సగటుకి ఫార్ములా n సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n స్క్వేర్ అంటే అర్థం ఏంటి? n ఇంటూ n అని. nలు 2 ఉన్నాయని. ఇదిగో ఈఎన్ క్యాన్సిల్ అయిపోతే n మిగులుతుంది. ఫార్ములాస్ ఎలా వచ్చినాయో నేర్చుకుంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వం. మనకి సమ్ ఆఫ్
ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా తెలుసు, n ఇంటూ n ప్లస్ 1/2 అని. అలానే సగటు ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తేనేమో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే. ఇప్పుడు నేను ఫార్ములాస్ అన్ని నీట్గా ఒక దగ్గర రాస్తాను, ఎలా వచ్చిందో అర్థమైంది కదండి. మొదటి n సరి సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1 అంతేనా. మొదటి n సరి సంఖ్యల మొత్తం ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ n ప్లస్ 1 అది ఫార్ములా. ఇప్పుడు మొదటి n సరి సంఖ్యల సరాసరి అని అడిగితే నీకు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని ఫార్ములా తెలుసు. రాసుల మొత్తం ఇక్కడ ఎంత వచ్చింది నీకు, n ఇంటూ n ప్లస్ 1 బై రాసుల సంఖ్య ఎంత n చేస్తే ఈఎన్ క్యాన్సిల్ అయిపోయి ఇక ఫైనల్గా n అనేది n ప్లస్ 1 మిగులుతుంది. అంటే n ప్లస్ 1 చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఎన్నులు గోల n సార్, n స్థానంలో ఇక్కడ 120 ఇచ్చానుగా 120 సబ్స్టిట్యూట్ చేయి. రేపు ఎగ్జామ్లో 200 ఇచ్చానుకో 200 సబ్స్టిట్యూట్ చేయి. తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడైనా 150 వచ్చింది అనుకో 150 సబ్స్టిట్యూట్ చేయి. అంటే n స్థానంలో నీకు ఇష్టం వచ్చిన నెంబరు. తర్వాత మొదటి n బేసి సంఖ్యల మొత్తం, మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఫార్ములా n స్క్వేర్. ఇప్పుడు మొదటి n బేసి సంఖ్యల సరాసరి అడిగితే రాసుల మొత్తం n స్క్వేర్ బై రాసుల సంఖ్య n స్క్వేర్ బై n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి చివరికి వచ్చేసరికి n మిగులుతుంది. ఒక్కసారి నీట్గా నేను ఫార్ములాస్ 3 ఫార్ములాస్ కూడా నీట్గా ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను. కొంచెం టైం టేకెన్ అయినా కానీ 1 అవర్ దాటిపోయినట్టుంది, ఇబ్బంది పడకండి, నేర్చుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. యావరేజ్ కండి, ఇది యావరేజ్ అడిగినప్పుడు ఇదంతా కూడా అంటే మీనే అంటే సరాసరి సగటు అడిగినప్పుడు ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ అని ఉంటేనే మొదటి అని ఉంటేనే గుర్తుపెట్టుకోండి. అలానే ఇది మొత్తానికి కాదు, సగటు కనుక్కునేటప్పుడు సరాసరి కనుక్కునేటప్పుడు మాత్రమే ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి కావాలంటే ఫార్ములా వచ్చేసరికి n ప్లస్ 1/2 ఇది ఫార్ములా. అది ఎలా వచ్చిందో కూడా నీకు తెలుసు. తర్వాత ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి సరాసరి, ఫస్ట్ మొదటి n సరి సంఖ్యల సరాసరి అడిగితే నెంబర్స్కి అయితే ఈవెన్ నెంబర్స్కి అయితే ఫార్ములా వచ్చేసరికి n ప్లస్ 1. ఇక్కడ మీకు తెలుగులో రాస్తాను చూడండి. మొదటి n సహజ సంఖ్యలు, మొదటి n సహజ సంఖ్యలకు సంబంధించిన సహజ సంఖ్యల సరాసరి, ఇది రాసుకుని ఇక్కడ ఏముంది సరాసరి కనుక అని అడిగితే ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ 1/2. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ అని అడిగితే తెలుగులో వచ్చేసరికి మొదటి n సరి సంఖ్యల సగటు అని కనుక క్వశ్చన్ అడిగితే ఫార్ములా వచ్చేసరికి n ప్లస్ 1. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ లేదంటే మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు n. ఫార్ములా వచ్చేసరికి n మొదటి n బేసి సంఖ్యల సగటు లేదా సరాసరి అని కనుక అడిగితే ఫార్ములా వచ్చేసరికి n. ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. n ప్లస్ 1/2 ఎవరికి, మొదటి n సహజ సంఖ్యల సరాసరి లేదా సగటు అని అడిగితే ఫార్ములా వచ్చేసరికి n ప్లస్ 1. మొదటి n సరి సంఖ్యల సగటు వచ్చేసరికి n ప్లస్ 1. మొదటి n బేసి సంఖ్యల సగటు వచ్చేసరికి n. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైతే మీరు రాసుకోండి ఒక దగ్గర నీట్గా. ఇక క్వశ్చన్ వీటి మధ్య n స్థానంలో చిన్న నెంబర్స్ ఇచ్చి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇవంతా కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫార్ములా అయిపోయింది కదా, ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. ఇక్కడ క్వశ్చన్లో మొదటి n అంటే మొదటి 120 సరి సంఖ్యల సరి సంఖ్యలకి n ప్లస్ 1ఏగా ఫార్ములా, సరాసరికి యావరేజ్కి n ప్లస్ 1ఏగా ఫార్ములా. n అంటే అంతే ఇక్కడ 120 ప్లస్ 1 ఈక్వల్ టు 121 అయిపోవాలి.
చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఈ ఫార్ములా నీకు రాకపోతే 120 సరి సంఖ్యలు అంటే 2, 4, 6 అలాగా 120 రాసుకొని బై 120 చేసి ఇదంతా గందరగోళం ఎందుకు? ఒక్క ఫార్ములాతో చూడండి ఎంత సింపుల్గా ఉంది. అసలు నువ్వు రాయాల్సిన పనేలే. 120 సరి సంఖ్యల సరాసరి అంటే ఈవెన్ నెంబర్స్ని యావరేజ్ కనుక్కోవాలంటే n+1 ఫార్ములా. n అంటే 120, 120 + 1 121 అయిపోయా. ఇక్కడ నుంచి 120 చూద్దాం. 120 ఇది వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్కి సంబంధించిందండి, సరి సంఖ్యలకి. ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ అడిగితే న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు కనుక అడిగితే ఏం ఫార్ములా? n+1/2 n+1/2 n+1 అంటే 121 అని నీకు ఆల్రెడీ వచ్చేసింది. బై 2 క్యాన్సిల్ చేస్తే 60.5 వస్తుంది. 60.5 అంతేనా? 260 = 120, 0.25 = 10. అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అని అడిగితే, ఆడ్ నెంబర్స్ అంటే తెలుగులో ఏమంటాం? బేసి సంఖ్యలు కనుక అడిగితే బేసి సంఖ్యల ఫార్ములా ఏంటి? n అంటే 120నే అవుతుంది. చూసారా అంత సింపుల్గా ఉందో? ఫార్ములా తెలిస్తే చూసారా అంత సింపుల్గా ఉందో? మొదటి 120 సరి సంఖ్యల సరాసరి అడిగితే 121, మొదటి 120 సహజ సంఖ్యల సరాసరి అడిగితే 60.5 ఫార్ములా ఇదిగో ఇది. మొదటి 120 ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యల సరాసరి అడిగితే 120 అంటే 120, ఒకవేళ 150 అడిగితే 150, 200 అడిగితే 200. అర్థమైంది అనుకుంటున్నా. ఇంతటితో నేను ఇప్పటికే 11 మోడల్స్ చెప్పాను. అంటే ఈవెన్ నెంబర్స్ ఒక మోడల్, న్యాచురల్ నెంబర్స్ ఒకటి, ఆడ్ నెంబర్స్ ఒకటి, మొత్తం అర్థమెటిక్ మీన్కి సంబంధించిన 11 మోడల్స్లో 11 ప్రాబ్లమ్స్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్ కట్స్ కూడా ఎలా వచ్చినాయో కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఇక్కడి వరకు మీరు చూశారు అని అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. లైక్ చేయండి. అలానే ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలాగ యాక్టివ్గా కనుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఎన్ని పనులున్నా కానీ క్లాసెస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. అబ్బా మన క్లాసెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అని ఇంట్రెస్ట్తో నాకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, హెల్త్ ఇష్యూస్ ఉన్నా పక్కన పెట్టి, నేను ఇంట్రెస్ట్తో క్లాసెస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని అలానే మన యాప్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.